చైనా ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు శరవేగంగా ప్రయత్నిస్తున్నటువంటి ట్రంప్ అందులో ఒకవైపున టారిఫ్లతో 245% టారిఫ్లతో సర్వనాశనం చేశాడు. చివరికి అక్కడ బట్టల దగ్గర నుంచి సెల్ ఫోన్ల దాకా అన్ని రోడ్ల మీద కుప్పలు పోసుకుని అమ్ముకునే పరిస్థితి ఇచ్చాడు. బ్రాండెడ్ వెరైటీస్ని చైనా సంస్థలన్నీ మూతబడుతున్నాయి, చైనా పరిశ్రమలన్నీ మూతబడుతున్నాయి. దాంతో బార్గెయిన్ చేస్తుంది చైనా. ఇదే సందర్భంలో చైనాకి వెళ్ళాలనుకునేటటువంటి లేదా ఇంకా మిగిలినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికాకి సంబంధించినవి, వాళ్ళకి పర్యావరణ విషయంలో అమెరికాకి సంబంధించిన సంస్థలు, యూరోప్కి సంబంధించిన సంస్థలు చాలా కీ రోల్ పోషిస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇదిగో చైనా చేస్తున్న దందా అంటూ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పెట్టినటువంటి పోస్టు. దీని ప్రకారం చూస్తే సముద్రాలను నాశనం చేసి వస్తుంది. ఏదైతే మీరు చెప్తున్నట్టుగా సహజ వనరులకు తీసుకొచ్చి అందిస్తుంది అనుకుంటున్నారు, ప్రపంచ దేశాల మట్టిని తీసుకుపోయి అక్కడ అందులో నుంచి అంత ముద్ద అంత సొద్దో తీసి ఆ మట్టి అంత సముద్రంలో పారబోస్తుంది. దుర్మార్గంగా చేస్తుంది చైనా. పర్యావరణాన్ని నాశనం చేస్తుంది అన్నటువంటిది ఆధారాలతో ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అంశం.